హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 40లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్తో లక్నో సూపర్ జెయింట్స్ అయితే తలబడబోతుంది. ఈ సీజన్ ఇప్పటికీ 2 జట్ల మధ్య మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం అయితే సాధించింది. మరోసారి తలబడుతున్న ఈ మ్యాచ్లో మరి లక్నో సూపర్ జెయింట్స్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే 2 టీంలు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది, అసలు ప్లే ఆఫ్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఇరు టీంలో. అదేవిధంగా మ్యాచ్ వచ్చేసరికి ఇక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే 2 బలమైన జట్లు అయితే సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో మ్యాచ్ నెంబర్ 40లో వచ్చేసరికి లక్నో సూపర్ జెయింట్స్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతున్నాయి. 2 బలమైన జట్ల మధ్య పోరు మాత్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగబోతున్నాయి. ఇప్పటికీ 2 జట్లు వచ్చేసరికి ఈ సీజన్లో ఒకసారి అయితే తలపడడం జరిగింది. ఆ మ్యాచ్ మాత్రం అయితే చివరి వరకు అయితే చాలా ఉత్కంఠంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. చివరికి ఢిల్లీ క్యాపిటల్ 1 వికెట్ తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది. మరోసారి ఈ 2 జట్ల మధ్య పోరైతే చూస్తున్నాం. మరి ఢిల్లీ క్యాపిటల్ పైన లక్నో సూపర్ జెయింట్స్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి లక్నోలోని ఎకనా స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్ ఈ సీజన్లో మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తుంది. వరుస విజయాలతోనైతే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి 2nd పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా 7 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచి కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. ప్రజెంట్ పాయింట్ పొజిషన్లో చూసుకుంటే 2nd పొజిషన్లో ఉంది 10 పాయింట్లతో. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.58 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్కి వచ్చేసరికి ఇంకా 7 మ్యాచ్లు ఉంది. అందులో కేవలం 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నా అని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ అనూహ్యంగా అయితే ఓడిపోవడం జరిగింది గుజరాత్ టైటన్స్ చేతిలో 7 వికెట్లతోటి. ఆ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం, అదేవిధంగా ఫీల్డింగ్లో కొన్ని మిస్టేక్ చేయడం వల్ల మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే. ఆ భారీ ఓటమి తర్వాత ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్తో అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమే అయితే జాక్ ఫ్రేజర్, అభిషేక్ పోరల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, ట్రస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ముఖేష్ కుమార్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే టీంలో మైనస్లు మాత్రం అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బలమైన బ్యాటింగ్లో చూసుకుంటే అభిషేక్ పోరెల్ కానీ, కరుణ్ నాయర్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, సస్టన్ స్టాబ్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ వంటి అటాకింగ్ బ్యాటర్స్ అయితే ఉండడం జరిగింది. ప్రతి బ్యాటర్ ఒక హిట్టర్ ఎలా రాణిస్తారో ఆ రేంజ్ రాణించగా సత్తా ఉన్న ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ లాంటి ఏమాయం ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. పవర్ ప్లేలో వచ్చేసరికి మిచెల్ స్టార్క్తో అటాకింగ్ మొదలు పెడితే డెత్ ఓవర్లో వచ్చేసరికి ముఖేష్ కుమార్, మోహిత్ శర్మతో అటాకింగ్ అయితే చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ మాత్రం అయితే అన్ని విభాగాలు చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. మైనస్లు మాత్రం అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ ఇప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఓడించడం జరిగింది. మరోసారి ఓడించి జైత్రయాత్రను కొనసాగించాలంటే ఢిల్లీ క్యాపిటల్ అయితే చూస్తుంది. మరి చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ గెలుస్తుందా లేదా అని అయితే చూడాలి. అదేవిధంగా లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వచ్చినట్లయితే లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటూ అయితే పూర్తి స్థాయిలో అయితే రాణిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ లక్నో సూపర్ జెయింట్స్ వచ్చేసరికి ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 5 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. పాయింట్ పొజిషన్లో చూసుకుంటే 5వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది 10 పాయింట్లతో. నెట్ రన్ రేట్ వచ్చేసరికి 0.08 అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా 6 మ్యాచ్ల్లో కేవలం 3 మ్యాచ్లు గెలిస్తే లక్నో సూపర్ జెయింట్స్ అయితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. మరి ప్లే ఆఫ్ వెళ్తుందా లేదా అనేది చూడాలి. అదే గత మ్యాచ్లో చూసుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. రాజస్థాన్ రాయల్ పైన వచ్చేసరికి
2 పరుగుల తేడాతోనైతే విజయం సాధించింది. ఈ మ్యాచ్ మాత్రం అయితే చివరి వరకు చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే సాగింది. చివరిలో వచ్చేసరికి ఆవేష్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్‌తోనైతే మ్యాచ్‌లో అయితే గెలిపించడం జరిగింది. అయితే స్వల్ప విజయం తర్వాత ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్ వచ్చేసరికి బలమైన ఢిల్లీ క్యాపిటల్‌తోనైతే తలపడబోతుంది. ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి లక్నో సూపర్ జెయింట్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా? లేవా? అని అయితే క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రమైతే ఒక మార్పు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎంతవరకు చేస్తారని అయితే చూడాలి. మయాంక్ యాదవ్ వచ్చేసరికి తుది జట్టులోకి వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. మరి తీసుకుంటారా లేదా అయితే చూడాలి. ప్రజెంట్ అతని ఫిట్‌నెస్ బట్టి చూస్తే ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఆడమ్ మార్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షార్దుల్ ఠాగూర్, మయాంక్ యాదవ్, దిగ్నేష్ రాతి, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్‌లతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. రవి బిష్ణోయ్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే ప్లేయింగ్ 11లో బలమైన బ్యాటింగ్‌తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. 2 విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి మైనస్‌లు అంటే చాలా తక్కువగా ఉండడం జరిగింది. రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ పొజిషన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు కొద్ది మ్యాచ్‌ల నుంచి. కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్‌లో వచ్చేసరికి. అదేవిధంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ భీకరమైన ఫామ్‌లో ఉండడం జరిగింది. ఆడమ్ మార్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ మాత్రం అయితే భయంకరమైన ఫామ్‌లో అయితే ఉండడం జరిగింది. లక్నో సూపర్ జెయింట్‌కి అయితే కలిసొచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్‌లో చూసుకుంటే ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షార్దుల్ ఠాగూర్ వంటి అటాకింగ్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్‌గా బ్యాటింగ్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్‌లో వచ్చేసరికి షార్దుల్ ఠాగూర్ పవర్ ప్లేలో ఆకట్టుకుంటే, ఆవేష్ ఖాన్ వచ్చేసరికి డెత్ ఓవర్‌లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. రవి బిష్ణోయ్ అదేవిధంగా దిగ్నేష్ రాతి వచ్చేసరికి మిడిల్ ఆర్డర్‌లో ఆకట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి మయాంక్ యాదవ్ కూడా తోడైతే బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే అటు బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ లక్నో సూపర్ జెయింట్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. సమిష్టి ప్రదర్శన చేస్తే మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ పైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. మరి తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాల్సిందే. ఓవరాల్‌గా 2 టీములు కంపేర్ చేస్తే మాత్రం 2 టీములు అయితే సమతూకంతో ఉండడం జరిగింది. అటు బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో గాని సమానంగా అయితే ఉండడం జరిగింది. మరి ఏ టీం గెలుస్తున్నా అయితే ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి లక్నోలోని ఎకనా వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఎకనా పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే బౌలర్‌కి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్‌లు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా బ్యాటింగ్ కూడా కొంచెం అయితే సహకరించకపోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పేస్ బౌలింగ్‌కి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటే పోను స్పిన్నర్లు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయయితే పిచ్ రిపోర్ట్‌లు అయితే చెప్తున్నాయి. పిచ్ పైన చూసుకుంటే 150 నుంచి 170 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ పిచ్ పైన జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా గానీ, సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా గానీ పెద్ద తేడా అయితే కనిపించటం లేదు. సమతూకంతో అయితే ఉండడం జరిగింది. టాస్ మాత్రం అయితే కీలకంగా కాకపోవచ్చు. కాకపోతే టాస్ గెలిచిన టీం మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలింగ్ అంత సహకరించకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు మంచు పడుతుంది కాబట్టి అనుకున్నంత స్థాయిలో బౌలర్స్ అయితే ఎఫెక్టివ్‌గా చూపించలేకపోతున్నారు. ఇది ఒక్క కారణంతోనే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి లక్నో సూపర్ జెయింట్ ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్ పైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందన్నట్లయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? మాత్రం అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.